అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కోసం ఎదురు చూస్తున్న రైతన్నలందరికీ ఒక భారీ శుభవార్తనైతే అందించిందండి కూటమి ప్రభుత్వం. అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన నిధులను విడుదల చేస్తూ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అన్నదాత సుఖీభవ 5వ విడత 5,000 రూపాయలు, పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 24వ విడత 2,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి అయితే చేరనుంది. అతి త్వరలోనే ఈ డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి చేరబోతున్నాయి. అన్నదాత సుఖీభవ పథకం 2025లో ప్రారంభమైంది. సంవత్సరానికి 14,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి అయితే వేస్తోంది. ఇప్పటికీ 4 విడతల్లో డబ్బులను అయితే అందించడం జరిగింది అన్నదాత సుఖీభవ ద్వారా. ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 23 విడతల్లో మనకు దాదాపుగా 46,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి చేరడం జరిగింది. 2019లో ప్రారంభమైన పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం 2025లో ప్రారంభమైన అన్నదాత సుఖీభవ పథకం రెండు కలిసి పనిచేయడం జరుగుతోంది. సంవత్సరానికి 2 కలిసి రైతన్నలకు 20,000 రూపాయలు 3 విడతల్లో అందజేస్తున్నాయి. ఇప్పుడు అన్నదాత సుఖీభవ 2026వ సంవత్సరానికి గాను ఆర్థిక సంవత్సరం ఏప్రిల్లో మొదలైంది. మొదటి విడత ఇవ్వడం జరిగింది, అంటే 4వ విడత ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 2వ విడత అంటే 5వ విడత 5,000 రూపాయలు విడుదల చేయడానికి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇక ఈ డబ్బులు పొందాలి అంటే రైతన్నలు ఏం చేయాలి, కొత్త రైతన్నలు ఎలా అప్లై చేసుకోవాలి, కౌలు రైతులకు ఉన్న అప్డేట్ ఏంటి, ఇలాంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల్ని విడుదల చేయాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా 2,000 రూపాయలు అయితే రాబోతున్నాయి. అన్నదాత సుఖీభవ ద్వారా 5,000 రూపాయలు అయితే రాబోతున్నాయి. అయితే రైతన్నలు 3 విషయాలు ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అవేంటి అంటే ఈకేవైసీ, ఎన్పిసిఐ లింకింగ్ మరియు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి. ఈకేవైసీ అంటే మీకు తెలిసిందే, ప్రతి విడతకు ముందు ప్రభుత్వం ఈకేవైసీ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఈ విడతలో కూడా ఈకేవైసీ అయితే తీసుకుంటుందన్నమాట ప్రభుత్వం. ప్రతి విడతకు విడుదల చేసే ముందు ప్రభుత్వం రీవెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది. అంటే రైతు బ్రతికే ఉన్నాడా, లబ్ధి రైతుకే పోతుందా లేదా, ఇలాంటి పూర్తి వివరాలను ప్రభుత్వం ఒకసారి చెక్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా చెక్ చేసుకొని మనకు డబ్బుల్ని రైతుల ఖాతాల్లోకి వేయడం జరుగుతుంది. ఈ రీవెరిఫికేషన్లో భాగంగానే ఈకేవైసీ ప్రక్రియను అయితే చేపడుతుంది ప్రభుత్వం. ఈ ఈకేవైసీ వచ్చేసి అన్నదాత సుఖీభవకు సపరేట్గా మరియు పిఎం కిసాన్ సపరేట్గా ఈకేవైసీ చేయించాల్సి ఉంటుంది. ఈకేవైసీ చేయించడం కోసం మీరు అన్నదాత సుఖీభవకు దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ వ్యవసాయ సహాయకులను కలిసినట్టయితే వాళ్ళు మీకు ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేస్తారు. ఇది ప్రతి విడతలోనూ జరిగే విషయమే. ఇది ఇంకా అన్నదాత సుఖీభవ కాకుండా పిఎం కిసాన్కి కూడా మీరు ఈకేవైసీ వేయాల్సి ఉంటుంది. ఈకేవైసీ వేయాలి అంటే మీరు ఖచ్చితంగా సిఎస్సి సెంటర్కి కానీ లేదా మీ సేవ సెంటర్కి కానీ వెళ్ళి అక్కడైతే వేయచ్చు. లేదా మీరు పిఎం కిసాన్ యాప్ ద్వారా కూడా ఈకేవైసీ ప్రక్రియను అయితే చేపట్టచ్చు. గూగుల్లో మీరు పిఎం కిసాన్ యాప్ అని కొట్టినట్టయితే యాప్ రావడం జరుగుతుంది. గూగుల్ స్టోర్లో ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మీరు ఈ ఫేస్ రికగ్నిషన్ ద్వారా మీరు ఈ ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయవచ్చు. ఈ విధంగా మనము ఈకేవైసీ ప్రక్రియ అయితే పూర్తి చేసుకోవచ్చు. ఇక ఎన్పిసిఐ లింకింగ్ ఆన్లైన్లో చేసుకోవచ్చు. గతంలో డబ్బులు పడి ఉన్నట్టయితే ఎన్పిసిఐ లింకింగ్ ఏ ఇబ్బంది లేదు. డైరెక్ట్గా మీ అకౌంట్లోకి డీబీటీ పద్ధతిలో, డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో మీ అకౌంట్లోకి అయితే డబ్బులు చేరిపోతాయి. చివరిది వచ్చేసి ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అండి. ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని మనం ప్రభుత్వం కంపల్సరీ చేసింది రైతన్నలందరికీ. రైతులు ఖచ్చితంగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి చేయించుకోవాలని అయితే చెప్తున్నారు. రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య, ఈ రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య ఉంటేనే మనకు అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ నిధులు మన అకౌంట్లోకి రావడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని చేయించుకోండి. దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళినట్టయితే అక్కడున్న వ్యవసాయ సహాయకులు మీ పట్టాదారు పాస్ పుస్తకం అలాగే మీ ఆధార్ కార్డును తీసుకొని ఆధార్కి లింక్ అయిన మొబైల్కి ఓటీపీలు రావడం జరుగుతుంది. ఈ విధంగా మనము
ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే చేయించుకోవచ్చు. ఈ 3 కంపల్సరీగా ఉండాలన్నమాట రైతన్నలందరికీ. ఇవన్నీ సరిచూసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం మనకు ఒకసారి అల్టిమేటం జారీ చేయడం జరిగింది. అతి త్వరలోనే ఈ డబ్బులు విడుదల కాబోతున్నాయి. అయితే ఎప్పుడు ఈ డబ్బులు విడుదల అవుతాయంటే ఆగస్టు నెల చివరి వారంలో ఈ డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయండి. 2,000 + 5,000 మొత్తం 7,000 రైతుల ఖాతాల్లోనికి అయితే చేరబోతున్నాయి. అయితే కొత్తగా రైతన్నలు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలంటే రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అన్నదాత సుఖీభావకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. రైతు భరోసా కేంద్రాలలో వ్యవసాయ సహాయకులను కలిసినట్టయితే పట్టాదారు పాస్ పుస్తకము 1B, అలాగే ఆధార్ కార్డు, అలాగే బ్యాంకు ఖాతా, అలాగే 2 ఫోటోలు, మీ మొబైల్ నెంబర్ తీసుకెళ్ళినట్టయితే అక్కడున్న వ్యవసాయ సహాయకులు మీకు సహాయం చేసి ఈ అన్నదాత సుఖీభావకు అప్లై చేయడం జరుగుతుంది. కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతన్నలు ఖచ్చితంగా అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక పిఎం కిసాన్కి అప్లై చేసుకోవాలనుకుంటే pmkisan.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి అక్కడ మీరు మీ న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసినట్టయితే పిఎం కిసాన్కి సంబంధించి కొత్త రిజిస్ట్రేషన్ ప్రక్రియను అయితే పూర్తి చేయవచ్చు. మీ వివరాలన్నింటి ఎంటర్ చేసి మీ ఆధార్ నంబరు, ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీలు రావడం జరుగుతుంది. ఈ విధంగా అన్నీ ఎంటర్ చేసి డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ పట్టాదారు పాస్ పుస్తకము, అలాగే మీ ఆధార్ కార్డు, మీ బ్యాంకు ఖాతా, అలాగే ఫోటోలు అన్నింటినీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా అప్లోడ్ చేసి మీరు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇక కౌలు రైతుల విషయానికి వచ్చినట్టయితే కౌలు రైతులకు 20,000 రూపాయలు అందిస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెప్పడం జరిగింది. అయితే గత సంవత్సరం నిరాశ మిగిలింది కౌలు రైతులకు. ఈ సంవత్సరం కూడా మొదటి విడతలో కౌలు రైతులకు డబ్బులు అయితే వేయలేదన్నమాట. ఇప్పుడు ఈ 2వ విడతలో వచ్చే అవకాశం అయితే లేదండి. ఒకేసారి 3వ విడతలో 20,000 రూపాయలు వేసే అవకాశం అయితే ఉంది కౌలు రైతులకు. ఈ 3వ విడత అంటే నెక్స్ట్ ఈ విడత కాకుండా నెక్స్ట్ విడత మరొక 3 నెలల తర్వాత కౌలు రైతులకైతే ఈ డబ్బులు అయితే వచ్చే అవకాశం ఉంది. అయితే రైతన్నలందరూ CCRC కార్డ్స్ని అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఇప్పుడు కౌలు రైతు గుర్తింపు కార్డులను అయితే మంజూరు చేస్తోంది. మీరు దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళినట్టయితే కౌలు రైతు గుర్తింపు కార్డులు ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఈ CCRC కార్డ్స్ను పొందుతారో వాళ్ళు మాత్రమే మనకు అన్నదాత సుఖీభావ పథకం ద్వారా 20,000 లబ్ధి అయితే పొందడం జరుగుతుంది. ఈ అన్నదాత సుఖీభావ డబ్బులు రావాలి అంటే రైతులకు ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ లబ్ధి అయితే చేకూర్చడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంట్లో ఎవరు ఆదాయపు పన్ను అనేది కడుతూ ఉండకూడదు, ఇంట్లో ఎవరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉండకూడదు. ఈ విధంగా మనకు కొన్ని రూల్స్ అయితే ఉన్నాయండి. అన్నదాత సుఖీభావకు భూమి వచ్చేసి 5 ఎకరాల లోపే ఉండాలి. సొంత భూమి కలిగి ఉన్న రైతులకు మాత్రమే ప్రస్తుతానికి అన్నదాత సుఖీభావకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతోంది. కాబట్టి కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్న రైతులు ఖచ్చితంగా ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి. కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఇంట్లో 2 అన్నదమ్ములు ఉండి ఇద్దరికి డబ్బులు రావాలంటే ఒకే భూమి పైన రావండి. కేవలం ఒకరికి మాత్రమే ఈ డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అన్నదాత సుఖీభావ డబ్బులు మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు రైతులకు అతి త్వరలోనే రైతుల ఖాతాల్లోనికి అయితే చేరబోతున్నాయి. మీరు సిద్ధంగా ఉండండి, అన్ని రెడీగా ఉంచుకోండి, ఈకేవైసీ చేయించుకోండి. అలాగే లిస్ట్లో మీ పేరు చెక్ చేసుకోండి. గతంలో నేను చెప్పిన వీడియోలో లిస్ట్లో మీ పేరు ఎలా చెక్ చేసుకోవాలో మీకు తెలుసు. ఆ విధంగా మీరు చెక్ చేసుకున్నట్టయితే లిస్ట్లో మీ పేరు ఉన్నట్టయితే మీకు డబ్బులు ఖచ్చితంగా రావడం జరుగుతుంది. ఇదండి అన్నదాత సుఖీభావ మరియు పిఎం కిసాన్కి సంబంధించిన తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.